జ్యోతిష శాస్త్రంలో కారకత్వాలు ఉంటాయండి. స్థిర కారకత్వాలు, చర కారకత్వాలు ఉంటాయండి. స్థిర కారకత్వాలు అంటే ఏంటంటే సూర్యుడు సూచిస్తుంది, చంద్రుడు తల్లిని సూచిస్తుంది, కుజుడు తక్కువ వయసున్న అక్క చెల్లెలు, తమ్ముడు, అన్నయ్య, బావమరిది వీళ్ళందరినీ సిస్టెంట్ వీళ్ళందరూ చూపిస్తుంది అనమాట. తర్వాత బుధుడు మెర్క్యూరీ, మామ, అత్తలు, మేనమామలు, ఎస్పెషల్లీ ఫ్రెండ్స్, బంధువులు వీళ్ళందరినీ చూపిస్తుంది. బృహస్పతి స్త్రీగత భర్త, సంతానాన్ని, కొన్ని కొన్ని సమయాలు తాతలు, మామలు అట్లా చూపిస్తుంది. కానీ జనరల్గా ఏంటంటే గురువు, టెక్నికల్గా బృహస్పతి గురువు, భర్త, స్త్రీగత భర్త, సంతానాన్ని ఇది మేజర్గా చూపిస్తుంది అన్నమాట. శుక్రుడు భార్యను, తల్లిపక్ష తాతమామలను, అత్తమామలను సూచిస్తుంది. శని వృద్ధులను, ముసలి వాళ్ళను, కొన్నిసార్లు బావగారు, పెద్దన్నయ్య వీళ్ళని కూడా సూచిస్తుంది అన్నమాట. ఇది మనం ఊరికి చెప్తున్నాం కానీ ఇది జనరల్గా ఇంకా చాలా కారకత్వాలు ఉంటాయి. కానీ ఇది మామూలు హై లెవెల్ అనమాట. ఇది స్థిర కారకత్వాలు అంటారు. తండ్రి సూర్యుడు ఎప్పటికీ సూర్యుడే ఉంటాడు తండ్రి కింద అనమాట. చంద్రుడు తల్లే ఉంటుంది ఎప్పటికనమాట. అట్లాగా మీకు స్థిరంగా ఉంటాయి ఇవి కారకత్వాలు. చరకారకత్వాలు. చరకారక అంటే చేంజ్ అవుతుంది. చూడండి, జాతకంలో మనకున్న హారోస్కోప్లో అతిపెద్ద డిగ్రీ ఉన్న ప్లానెట్ ఆత్మకారకుడు అవుతాడు అనమాట. ఓకే, తర్వాత అంటే అదేం చూపిస్తుంది? వ్యక్తిత్వం, ఆత్మ మరియు మౌలిక స్వభావాన్ని సూచిస్తుంది. అమాత్యకారకుడు అంటే మినిస్టర్ కింద మేధస్సు, బుద్ధి, వృత్తిని సూచిస్తుంది. భాతృకారకుడు అంటే బ్రదర్, సహోదరులు, స్నేహితులు మరియు సహచరులను సూచిస్తుంది. మాతృకారకుడు తల్లి మరియు తల్లిపక్ష సంబంధం, తల్లి వైపున సంబంధాలను సూచిస్తుంది. పితృకారకుడు తండ్రి సైడ్ ఉన్న సంబంధాలను సూచిస్తుంది. పుత్రకారకుడు సంతానం మరియు వారి విషయంలో సూచిస్తుంది అనమాట. జ్ఞాతికారకుడు అంటే ముడి బంధువులు, మిత్ర బంధువులు మరియు జనరల్ కజిన్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. దగ్గరున్న కజిన్స్, కష్టాలు ఇవన్నీ కష్టాలు ఉండవు. జ్ఞాతి అంటే క్లోజ్ రిలేటివ్స్ అని. తారకారకుడు అంటే వైఫ్, జీవిత భాగస్వామి ఇవన్నీ చూపిస్తుంది అనమాట. ఎనిమిది చరకారకుల్లో అత్యధిక అంకెలు గల డిగ్రీ కలిగిన గ్రహం ఆత్మకారకుడు అండి. ఆత్మకారకుడు అంటే మనం అనమాట. టెక్నికల్ అంటే మాకు మనిషి ఉన్న సోల్ అని చెప్పచ్చు మనం. ఆత్మకారకుడు ఉన్న రాశి నవాంశ స్థానంలో ఉన్న మన ఆత్మ యొక్క కోరికల గురించి చెప్తుంది అనమాట. అలాగే ఆత్మకారకుడి గ్రహం యొక్క స్వభావం మన ఆత్మ యొక్క స్వభావాన్ని, ఆధ్యాత్మిక స్థితిని తెలియజేస్తుంది. ఆత్మకారకుడు అంటే మనం జనరల్ చెప్తాం జీవాత్మ, పరమాత్మ, మన జీవాత్మ కింద తీసుకోవచ్చు అనమాట దీన్ని. పాపగ్రహం ఆత్మకారకుడు అయితే ఆధ్యాత్మికంగా ఎక్కువ వృద్ధి చెందొచ్చు అనమాట. అంటే ఆత్మ ఎక్కువ కష్టాలు పడుతుంది, మళ్ళీ భగవంతుని వైపు మరలుతుందన్నమాట. శుభగ్రహం ఆత్మకారకుడు అయితే తక్కువ స్థాయిలో అభివృద్ధి చెందిన ఆత్మను సూచిస్తుంది. అంటే కంఫర్ట్గా ఉంటుంది అనమాట. కంఫర్టబుల్గా ఉంటుంది, దానికి ఏం ఫీలింగ్స్ ఉండవు, సుఖంగా ఉంటుంది అనమాట జనరల్గా. సో కష్టాలు ఉండవు. ఉదాహరణకు మీరు రాహు ఆత్మకారకుడు ఎవరికి? శ్రీల ప్రభుపాదకు, రామకృష్ణ పరమహంసకు వీళ్ళందరికీ రాహు ఆత్మకారకుడు. సో వాళ్ళ జీవితంలో చాలా కష్టపడ్డారు, దుఃఖాలు అన్నీ సహించేసి భగవంతుని చేరుకున్నారు కాబట్టి వాళ్ళకి రాహు అనమాట. రాహు ఆత్మకారకుడు ఉంటే ఏంటంటే జనరల్ వాళ్ళకు దే ఫ్రంట్ బై చీటెడ్, వాళ్ళని మోసం చేయడం చాలా ఈజీ, అమాయకంగా ఉంటారు వాళ్ళు. ఆత్మకారకుడిని వింశోత్తర దశలో ప్రత్యేకంగా పాపగ్రహం అయితే కష్టాలు అనుభవించాల్సి ఉంటుంది. అయితే ఆత్మకారకుని ఉన్న రాశి లేదా దానిపై దృష్టి పెట్టే రాశుల నారాయణ దశలో మహత్తర విజయాలు సాధిస్తారు. ఓకే, అంటే ఆత్మకారకుడు ఉన్న రాశి కానీ లేదా దానిపైన దృష్టి సారించే గ్రహాల దశలో ఆ రాశుల దశలలో నారాయణ దశలో కంపేర్ చేసినప్పుడు చాలా మంచి విజయాలు సాధిస్తారు అనమాట. ఇప్పుడు వింశోత్తర దశ ఎట్లుందో అట్లా నారాయణ దశ ఇంకొక దశ ఉందన్నమాట. అది రాశి దశ అంటారు. వింశోత్తర దశం గ్రహ దశ కదా, అట్లా అనమాట.
ఆధ్యాత్మికంగా అభిముఖత ఉంటే కనుక ఆత్మకారకుని దశ మంగళదాయకంగా ఉంటుంది. అంటే మీరు స్పిరిచువల్గా ఉంటే ఆత్మకారకుడు దశ బాగుంటుంది. వక్ర ఆత్మకారకుడు అంటే రెట్రోగ్రేడ్ వక్రీ అయితే కనుక అది ఈ జన్మకారమైన లోతైన బలమైన కోరిక సూచిస్తుంది. అంటే ఆత్మకారకుని గ్రహం కనుక వక్రం అయితే కనుక అంటే స్ట్రాంగ్ డిజైర్ అనమాట, ఏదో సాధించాలని కోరిక పోయిన జన్మలోంచి ఉందన్నమాట. అది సాధించడానికి పుట్టినట్టు లెక్క అనమాట. అది గ్రహాలు ఆత్మకారకులుగా ఉన్నప్పుడు ఫలితాలు ఎలా ఉంటుంది చూద్దాం. సూర్యుడైతే కనుక అంటే మనం భూమి మీద పుట్టినప్పుడు ఆత్మకారకుడిగా సూర్యుడైతే కనుక మనం గర్వాన్ని వదిలి ఉండాలి, వినయంగా ఉండాలి. ఇది మన జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం. చంద్రుడు ఆత్మకారకుడైతే మృదువుగా కరుణగలవాడిగా ఉండాలి. కుజుడు ఆత్మకారకుడైతే హింసలేవి చేయకుండా అహింస మార్గంలో ఉండాలి. బుధుడు ఆత్మకారకుడైతే మాటపై నియంత్రణ ఉండాలి, ఎల్లప్పుడూ సత్యాన్ని పలకాలి. బృహస్పతి ఆత్మకారకుడైతే గురువు, భర్త, పిల్లల పట్ల గౌరవం, శ్రద్ధ ఉండాలి. శుక్రుడు ఆత్మకారకుడైతే అత్యంత శుభ్రమైన భావం, అక్రమ శృంగార కోరికలు లేకుండా ఉండాలి. శనిదేవుడు ఆత్మకారకుడైతే ఇతరులను బాధించకుండా వారి బాధలను పంచుకోవాలి. రాహు ఆత్మకారకుడైతే చిత్తశుద్ధి కలిగిన వాడే ఇతరులను మోసపూరిత ప్రవర్తనను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే ఇందాక చెప్పినట్టు దే ఆర్ ప్రోన్ టు బి చీటెడ్. చాలా వాళ్ళని మోసం చేయడం చాలా ఈజీ. మహర్షి జైమిని చెప్పిన విధంగా నవాంశలో ఆత్మకారకుడి స్థానాలు. ఆత్మకారకుడు ఫస్ట్ హౌస్లో ఉంటే కనుక ఆత్మకారకుడు నవాంశ లగ్నంలో ఫస్ట్ హౌస్లో ఉన్నప్పుడు అది రాజవంశానికి చెందిన వాడే ఉండాలి. అంటే రాజవంశం అంటే ఈ రోజుల్లో మనం రాజవంశాలు లేవు కాబట్టి అంటే మంచి పొలిటికల్ ఫ్యామిలీలో, పేరున్న ఫ్యామిలీలో అట్లా ఉంటాం. లగ్నాధిపతి ఆత్మకారకంతో ఉండి ఆత్మకారకుడు లగ్నంపై దృష్టి పెడితే రాజయోగం ఉండే అవకాశం ఉంటుంది. సూర్యుడు కనుక బలమైన వాడైతే కనుక రాజయోగ ప్రభావం పెరుగుతుంది. ఆత్మకారకుడు రెండవ భావంలో ఉంటే కనుక ఆధ్యాత్మికంగా ఉన్నతుడు అవుతాడు, మహానుభావుడు అవుతాడు. శని బలవంతుడైతే సంపూర్ణ సన్యాసి అవుతాడు. శుక్రుడు బలవంతుడైతే కఠిన తపస్సు చేయగలవాడు అవుతాడు. అంటే ఇక్కడ శని ఆత్మకారకుడే సెకండ్ హౌస్లో ఉంటే సంపూర్ణ సన్యాసి అవుతాడు. ఆత్మకారకుడు శుక్రుడై బలవంతుడైతే కనుక కఠిన తపస్సు చేయగలవాడతాడు అనమాట, రెండో భావంలో ఉంటే కనుక. ఆత్మకారకుడు మూడో భావంలో ఉన్నప్పుడు ధనవంతుడు, అనేక విజయాలు సాధించగలవాడు అవుతాడు. శక్తివంతమైన వ్యక్తులతో స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. ఆత్మకారకుడు నాలుగవ భావంలో ఉంటే కనుక కర్మయోగా జీవిస్తాడు. చంద్రుడు, గురువు బలంగా ఉంటే కనుక మంచి ఖ్యాతి. సూర్యుడు బలంగా ఉంటే రాజయోగం. శని బలంగా ఉంటే కష్టపడే తత్వం వస్తుంది మనకు. ఆత్మకారకుడు ఐదవ భావంలో ఉంటే కనుక ధర్మపరాయణుడు. సూర్యుడు బలంగా ఉంటే అనేక యోగాలు వస్తాయి. తండ్రి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. ఆత్మకారకుడు ఆరవ భావంలో ఉంటే కనుక వ్యాధులు, సమస్యను ఎదుర్కొంటాడు. ఉపాయం: శని కోసం లేదా సత్యనారాయణ స్వామిని పూజించండి. శనిదేవుని కానీ సత్యనారాయణ స్వామిని పూజించాలి. పౌర్ణమి రోజుల్లో ఉపవాసం చేస్తే కనుక యాక్చువల్ ప్రతి పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా మంచిది. ఆత్మకారకుడు ఆరో భావంలో ఉంటే కనుక. ఆరో భావన కారకుడు శని కాబట్టి శనిని లేదా సత్యనారాయణ స్వామిని పూజ చేయాలంట. ఓం తత్సత్ అనే మంత్రం పదే పదే జపించాలి. ఆత్మకారకుడు ఏడవ భావంలో ఉంటే ఇంకా శుభ మనస్కుడు, అనేక ఆనందాలు పొందగలవాడవుతాడు. శుక్రుడు బలంగా ఉంటే వివాహం ఎంతో శ్రేయస్కరం, బాగుంటుంది. అంటే వివాహం చాలా బాగుంటుంది. ఆత్మకారకుడు ఎనిమిదవ భావంలో ఉంటే కానీ అనేక కష్టాలు, బలహీనతలు, యుద్ధంలో ఓటమి ఉంటుంది. ఉపాయం: శని లేదా సత్యనారాయణ స్వామిని పూజించాలి. పౌర్ణమి రోజు ఓం తత్సత్ అనే మంత్రం జపించాలి. ఇది ఎనిమిదవ భాగం కూడా శని కారకుడు కాబట్టి ఈ మంత్రం అన్నమాట. 9 ఆత్మకారకుడు 9వ భావన ఉంటే కనుక భక్తి మార్గంలో స్థిరుడు, సంపన్నుడు, అదృష్టవంతుడిగా జీవిస్తాడు. ఆత్మకారకుడు 10వ భావన ఉంటే కనుక శుభహృదయం కలిగి మంచి ఇంటిని కలిగి ఉన్నవాడు ఉంటాడు. తల్లి కోసం ఆధారంగా ఉంటాడు. చంద్రుడు బలంగా ఉంటే అదనపు శుభ ఫలాలు కలుగుతాయి. ఆత్మకారకుడు 11వ భావన ఉంటే కనుక ధైర్యవంతుడు, యుద్ధాలలో విజయవంతుడు, ఏ పని అయినా సంపూర్తిగా సక్సెస్ఫుల్గా అంటే పూర్తి సామర్థ్యంతో చేయగలవాడు ఉంటాడు. కుజుడు బలంగా ఉంటే రాజయోగం కలుగుతుంది.
ఆత్మకారకుడు 12వ భావంలో ఉంటాం కనుక ధనవంతుడు లక్ష్మీ కటాక్షంతో ఉంటాడు. ధన్యవాదాలు. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.